సమతా కుంభ్ 2025 శ్రీ రామానుజాచార్య 108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శాంతి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. కళ్యాణం అంటే మంగళం కలగచేసేదని అర్థం. సాధారణంగా బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల్లో రాముడికో కృష్ణుడికో కళ్యాణం జరుగుతోంది. కానీ ఇక్కడ ఒకే వేదికపై శ్రీరంగం నుంచి వైకుంఠం వరకు 108 దివ్యదేశాల పెరుమాళ్లకు ఒకేసారి శాంతి కళ్యాణం జరిగింది. శ్రీ చిన్నజీయర స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వేడుక నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని వీక్షించటం మన పూర్వజన్మ సుకృతమని చెప్పాలి. ఎందుకంటే వారిద్దరూ కలిస్తేనే మనమంతా సంతోషంగా ఉంటాం. ఈ చరాచర సృష్టి నడవాలంటే వారిద్దరూ కలిస్తేనే జరుగుతుంది. లక్ష్మి అంటే దయ, భూదేవి అంటే క్షమ ఇద్దరినీ కలుపుకొని అందరినీ రక్షించేందుకు స్వామివారు కళ్యాణం జరుపుకుంటారు. ఈ కళ్యాణాన్ని వీక్షించటం వల్ల ఆ భగవంతుడు 108 రూపాల్లో మనకు సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగా విష్ణు యొక్క సేనాధిపతి విశ్వక్సేనుడికి ఉపచారాలను సమర్పించి వారి అనుగ్రహాన్ని అక్షత రూపంలో స్వీకరించి వాసుదేవ పుణ్యావచనం జరిపించారు. మంత్రపూరితమైన జలంతో ప్రోక్షణ చేస్తేనే కళ్యాణానికి యోగ్యత వచ్చినట్టు. ఆ తర్వాత రక్షణ బంధన కార్యక్రమం చేసుకొని 4 ఆశ్రమాలు ఉంటాయి. బ్రహ్మచర్యం, గృహస్థ్యం, వానప్రస్థం, సన్యాసం. ఆశ్రమ ధర్మాల్లో కళ్యాణం జరిగే పెరుమాళ్లు బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మాన్ని గుర్తు చేసుకొని రెండోది అయిన గృహస్థ్యం ధర్మాన్ని స్వీకరించారు. స్వామి అమ్మవార్లను కూర్చోబెట్టి ఇద్దరి గోత్రనామాలను ప్రవరానుసంధానం చేశారు. తేనె, పెరుగు కలిపిన మధుపర్క మిశ్రమాన్ని స్వామికి సమర్పించారు. దంపతులకు పట్టువస్త్ర సమర్పణ చేశారు. ఇరువురు దంపతులు వారికి ఎల్లవేళలా మంగళం కలగాలని మంగళాష్టకాలను చదివారు. స్వామి సంపాదన మహాసంకల్పంలో చెప్పారు. ఆ తర్వాత గో, భూ, సువర్ణ లాంటి 16 దానాలు చేసి సుముహూర్తం సమయంలో జీలకర్ర బెల్లం సమర్పించారు. మంగళసూత్రంలో లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసి పూజలు చేసి స్వామి అనుజ్ఞ తీసుకొని అర్చకుడి ద్వారా అమ్మవారికి మంగళసూత్రాన్ని సమర్పించారు. ఇద్దరికీ మంగళ అక్షింతలు సమర్పించి మాల మార్పిడి జరిపించి ఎన్నో నైవేద్యాలను స్వామివారికి నివేదించారు. ఇలాంటి కళ్యాణాలను ఎన్నో జరిపించుకునేలా దీవించమని వేడుకున్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనటం వల్ల మన జన్మ సుకృతమవుతోంది. యజమానులుగా మీరందరూ కూడా ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఇప్పుడు కాసేపు మనమని మరిచిపోయి వారికి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించ సిద్ధపడ్డటువంటి అమ్మవార్లని మన పుత్రికగా కలిగిన దంపతులు అని అనుకుందాం. కాసేపు మీరే ఇక్కడ ఉండే అమ్మలందరికీ కూడా తల్లిదండ్రులు అని అనుకోండి. అమ్మలు మీ దగ్గర ఉన్నారు. ఇప్పుడు స్వామి చూశాడు. ఇదివరకు రోజుల్లో కన్యావరణమే ఉండేది. అందుకోసం ఆయన ఈ స్వాముల్ని పంపించి మీ దగ్గరికి ఇప్పుడు ఏమండి మేము ఫలానా స్వామి దగ్గర నుంచి వస్తున్నాం, పరస్వరూపంలో ఉండే ఆయన వ్యూహస్వరూపంలో వారి అబ్బాయి, విభవ రూపంలో వారబ్బాయి ఇప్పుడు అర్చామూర్తిగా ఇక్కడ వెంచేసి ఉన్నారండి. వారికి మీ అమ్మాయి యోగ్యురాలుగా ఉంటుంది అని మేము భావిస్తున్నాం. మీరు అవును అంటే పై కార్యక్రమాలు మేము చేస్తాము, మీకు అంగీకారమా అని అడుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు. శ్రీకాంతకుజకుంభకుంకుమపరీరంభో గుణానాం నిధిః పూర్వాచార్య కదంభసేవితపద శ్రీమాంచరాత్రార్చితః విశ్వక్సేన విభీషణ ప్రభుతిభిర్భక్తైః సదా సేవితః పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. ఓం వాచే నమః, ఓం పద్మాలయాయే నమః, ఓం
పద్మాయై నమః ఓం సుజగే నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః. మాలల మార్పిడి. 108 మంది మాలలు మార్చుకుంటారు. అది ఎంత అందంగా ఉంటుందో మనం దర్శనం చేద్దాం. హరి మనం కూడా 2 చేతులు కలుపుతూ హరి 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 2 చేతులు పైకెత్తండి, చప్పట్లు కొడుతూ ఆనందంగా ఉత్సాహంగా హరి. మీరు కూడా రండి. హరి 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 హరి. ఆనందంగా ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ సేవిద్దాం. హరి 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 హరి. హరి 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 హరి